ఈరోజు దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. డైరెక్టర్గా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి జానర్లో వెళ్తాడు. ట్రైలర్ చూస్తే మీకు ఎలాంటి ఇంపాక్ట్ కలిగిందో ట్రైలర్ ఇంపాక్టే సినిమాలో ఉంది. ఒక సిస్టమ్కి ఎదురు తిరిగి ఈ పాపను ఎలా కాపాడగలుగుతున్నాడు, ఆ కట్అవుట్కి తగ్గ యాక్షన్ ఉంది. థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్ని ఎంగేజ్ చేయగలిగితే చాలు. వెళ్ళి కూర్చుంటే విసిగించకుండా బయటకు పంపిస్తారు. భరద్వాజ గారు ఈరోజు సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా సినిమాలు, దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. అవును, క్రియేటివ్గా బాగా తీయగలడు అనేటువంటి ఒక క్రేజ్ ఉంది అతనికి, రవిబాబుకి. డైరెక్టర్గా, అవునవును, రైజర్ నటుడిగాను అలాగే ఒక విలక్షణ శైలి ఉన్నటువంటి క్యారెక్టర్లను ఎంచుకుంటాడు ఆయన. డైరెక్టర్గా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి జానర్లో వెళ్తాడు. అలా ఆయన ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి సినిమా రేజర్ ఈ రోజే రిలీజ్ అయింది. అది కూడా అవును, మీరు చూశారు. పరిస్థితి ఎలా ఉంది? చూశాను, నేను రేజర్ చూశాను. ట్రైలర్ చూస్తే మీకు ఎలాంటి ఇంపాక్ట్ కలిగిందో ట్రైలర్ ఇంపాక్టే సినిమాలో ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది, ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ, చిన్న కథ. అవును, అది ఒక ఇతను డాగ్ గ్రూమింగ్ పని చేస్తుంటాడు అనమాట. రవిబాబు గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో మెయిన్ లీడ్గా, ఒక కుక్కలకు సంబంధించి శుభ్రంగా వాటి స్నానాలు చేపించడం, గ్రూమింగ్ అనే పద్ధతి అవి అతను చేస్తుంటాడు. సడన్గా ఒక పాప ఫోన్ చేసి, అంకుల్ మనకి రేపు ట్రిప్కి వెళ్తున్నాం, గ్రూమింగ్ కావాలని అడుగుతాడు. అవి వెళ్తే గ్రూమింగ్ దగ్గరికి వెళ్తారు. అంటే ఒక చిన్న ఇంటిమసీ ఉండదు, ఒక ఇది ఉంటుంది, దాని ఏమంటారు, పాప కానీ ఇతనికి చిన్న రిలేషన్ ఉంటుంది క్యూట్గా. ఆ పాప ఈ కుక్క గ్రూమింగ్ జరుగుతుంటుంది లోపల. పాప లోపల చూస్తే వాళ్ళ మదర్ని ఫాదర్ని చంపేస్తారు. చంపేసి ఈ పాప కోసం తిరుగుతుంటారు. ఈ పాపని పొలిటికల్ మిస్టరీ, ఈ పాప కోసం తిరుగుతుంటారు. ఈ పాపని కాపాడే చిన్న ఇది టెంపో ఉంటుంది. కాకపోతే ఇతనికి ఇంకొక గతం ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లో ఎవరు ఇతను ఒక సిస్టమ్కి ఎదురు తిరిగి ఈ పాపను ఎలా కాపాడగలుగుతున్నాడు ఏంటి అనేది ఒక లైన్ అనమాట. ఓకే, అక్కడ ఒక సీఎం క్యారెక్టర్ ఉంటుంది. సీఎం క్యారెక్టర్ని ఎలిమినేట్ చేసేసి ఇంకోటి సీఎం అవ్వాలన్న క్యారెక్టర్ ఉంటుంది. ఒక పొలిటికల్ డ్రామాని ఇన్వాల్వ్ చేసి, పొలిటికల్ డ్రామా విత్ యాక్షన్ ప్యాక్డ్, దానిలో ఒక మర్డర్ మిస్టరీ. ఎస్, ఆ మర్డర్ మిస్టరీని ఎవరో షూట్ చేసి ఆ ఫుటేజ్ తాలూకా గొడవ, అవన్నీ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఆ ఫుటేజ్ తాలూకా గొడవ, ఆ సాక్ష్యం కోసం చంపుతామని చెప్పేసి ఇది లైను, చిన్న లైన్ని ఆయన ఒక 2 hours 6 minutes ఉంది సినిమా. ఆ 6 minutesలో మన యాడ్లు కనుక అన్ని తీసేస్తే 2 hours కంపాక్ట్ సినిమా అనమాట. 2 hours సినిమా ఏదైతే ఉందో అది క్లీన్గా నీట్గా చేసుకోగలిగారు. మేకింగ్ బాగుంది, అదే జనాలను ఎంగేజ్ చేయగలిగాడుగా లేదా అన్నదే పాయింట్. మేకింగ్ బాగుంది, స్టైలిష్ తీశారు. రవిబాబు గారు యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపాక్టబుల్గా ఉన్నాయి. కొంత దాన్ని ఏమంటారు, యాక్షన్లో మనం కొత్త తరహా రక్తపాతం అంటారు కదా, చంపటంలో కొత్త పద్ధతులు అనుకోండి, లేకపోతే పాత పద్ధతులనే అన్నీ కలిపి ఒక చోట పెడితే ఎలా ఉంటుంది అనేది బాగుంది. అది ఆ కట్అవుట్కి తగ్గ యాక్షన్ ఉంది. రవిబాబు గారు మనం 6 అడుగుల 4 అంగుళాలు ఏముంటారు కదా, జనాలు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ అంతా ఉంది. ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ అయింది. ఆ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ తగ్గట్టుగా ఫిట్గా ఉన్న మనిషి. పూర్వాశ్రమంలో ఒక క్యారెక్టరు, ఆయన పేరు రుద్రప్రతాప్. అదే అంటే ఈ మర్డర్ మిస్టరీ సీఎం లెవెల్లో ఇరుక్కోవటం, ఒక సాక్ష్యం కోసం ఒక ఫుటేజ్, ఇవన్నీ చూస్తే దాంట్లో టెక్నాలజీ కూడా కొంత వాడాడు. ఈ టెక్నాలజీ ప్రకారం ఎవరిని ఎలా ఛేదించాలి, ఎవరెక్కడ ఉన్నారు ఏంటి, ఎవరిని ఎలా హ్యాక్ చేయొచ్చు, అదే ఇవన్నీ చూస్తే కొంచెం రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి సినిమా ఒకటి ఉంది కదా, జేడి చక్రవర్తి గారు బ్రహ్మానందం, లేదు అనగనగా ఒక రోజా, ఆ తరహా కథలాగా అనిపించింది నాకు అది. ఓకే, ఇక్కడైతే ఒక చిన్న పాప ఎమోషన్ కనుక క్యారీ చేయటం అవన్నీ బాగున్నాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. థియేటర్కి వెళ్తే మట్టుకి థియేటర్లో కూర్చోబెడతారు, విసిగించరు, ఎంగేజ్ చేయగలిగాడు. కాబట్టి అంతకు మించి ఏం లేదు. అంటే సినిమా అనేది థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్ని ఎంగేజ్ చేయగలిగితే చాలు. ఎంటర్టైన్ చేయటము లేకపోతే ఎమోషనలైజ్ చేయటం అనేది తర్వాత దశలు. మినిమం ఎంగేజ్ చేసేటువంటి కంటెంట్ కూడా రావటం లేదు అనేది గొడవ ఇప్పుడు.
ఈరోజు వచ్చినటువంటి చాలా సినిమాల్లో ఏదో చిన్న పాయింట్ పట్టుకొని దాని మీద ఏదో అవును. అలా అల్లుకుంటూ వెళ్ళిపోయారు తప్ప హ్మ్. కేంద్రీకరించి జనాల్ని థ్రిల్ చేయాలి అనేటువంటి పద్ధతి లేదు. హ్మ్. కొత్త టాపిక్లు లేవు, కొత్త స్టడీ కూడా ఏం కనబట్టలేదు. హ్మ్. ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నాం మనం, ఏం తెలుసుకున్నాం అని బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఒక్కసారి ఆలోచిస్తే ఏమీ కనిపించట్లేదు, అదే. అదే. డొల్ల హ్మ్. తప్ప. హ్మ్. ఈ సినిమాలో అయితే కొంచెం ఫాదర్ డాటర్‌కి సంబంధించి ఒక చిన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. తనీష్ చేసాడు ఆ క్యారెక్టరు. ఓకే. హీరో తనీష్ ఉన్నారు కదా! ఆయన 'నచ్చావులే' సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసినారు. అతను చేసాడు ఒక ఇంపాక్ట్ ఫాదర్ క్యారెక్టర్. డాక్టర్‌కి తనకి ఉన్న ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించి ఒక పజిల్, ఆ పజిల్‌ని కనుక్కోవడం, పిల్లల్ని ఎలా ఇంటలెక్చువల్‌గా మార్చాలి, ఓకే. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా తయారు చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నాయి దాంట్లో. పెంపకానికి సంబంధించిన తర్ఫీదు. చిన్న 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 టాపిక్. అంత పెంపకానికి తాపీదు అట్లాంటిలు చిన్న డిస్కషన్ అయితే ఉంది. కాంపాక్ట్‌గా ఉంది సినిమా. 2 గంటల సినిమా రేసీగా వెళ్ళిపోతుంది. ఓకే. ఒక ఎళ్లి కూర్చుంటే విసిగించకుండా బయటికి పంపిస్తారు. ఓకే. అది. చాలు, ఆ మేరకు చాలు. యెస్. ఝన్ 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 తెలుగు వన్